ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. దేశంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతుందన్నారు. ఇందుకు కారణం మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చెబుతున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్తో మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ ఫేస్ టు ఫేస్. మరోమారు కమలం జెండాను ఎగరేయాలనేటువంటి తహతతో బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పావులు కదుగుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యప్రకాశ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏంటి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ అధినేతలతో కలిసినటువంటి పరిస్థితి, అసలు వాళ్ళ యొక్క చర్చలు ఏ విధంగా జరిగాయి, అసలు పొత్తు యొక్క నిర్ణయాలు ఎక్కడి దాకా వచ్చాయనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు అనేటువంటి ఒక నేత ఒక చక్రం తిప్పినటువంటి పరిస్థితి, ఇలాంటి నేత బీజేపీ వద్ద మోకాలు ఇల్లుతున్నారనేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగానే అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా బీజేపీకి సాగిలపడ్డారని అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు సార్? వీళ్ళు సాగిలపడ్డారని వాళ్ళు సాగిలపడ్డారని వీళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. అటువంటివేమీ మేము చూడలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారు వెళ్ళి పార్టీ నాయకత్వాన్ని కలిశారు. ఏం చర్చించారు, ఏం మాట్లాడారు అనే విషయం మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ సాగిల పడేలాగా చేసుకునే సంప్రదాయం బీజేపీ నాయకత్వానికి లేదు. వారికి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఉంటుంది. అంత సీనియర్ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు. మొన్న ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అంతేగాని ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. వీళ్ళు ఒకరినొకరు విమర్శించుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీ మీద నిందలు మోపడం కూడా సరైనది కాదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఒక మార్గదర్శకంగా లేకపోతే ఒక మధ్యవర్తిత్వం వ్యవస్థన్నారంటున్నారు. దీనిపై వారు పదే చెప్తున్నారు, రాష్ట్ర ప్రజలకు వివరణ ఇస్తున్నారు. నేను ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకూడదనే క్రమంలో ఉన్నాను. అందుకని నేను భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నాను. తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. వ్యతిరేక ఓటు చెల్లకుండా రాష్ట్ర మంచి గురించి ఆలోచిస్తున్నా, రాష్ట్ర హితం గురించి ఆలోచించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. వారు పదే వారే స్పష్టత ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కలిశారు. ప్రధానంగా ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే పొత్తులో భాగంగా ఎన్ని సీట్ల సర్దుబాటు వ్యవహారం ఏమన్నా జరుగుతుందా, ఒకవేళ బీజేపీ అందుకు సమ్మతిస్తుందా? బీజేపీ ఇప్పుడు ఏం జరిగింది, మా పార్టీ అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మధ్య ఏం జరిగిందనే విషయం మాకైతే స్పష్టత లేదు. ఈ పొత్తులు, నిర్ణయాలు, సీట్ల ఎంపిక, ఎవరు ఉండాలి, ఎవరు వ్యక్తులు ఉండాలి, ఎవరు పోటీ చేయాలనే విషయం కూడా మా పార్టీలో ఒక సంప్రదాయం ఉంది. జాతీయ నాయకత్వమే అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాకు ఏమాత్రం అవగాహన విషయంలో స్పందించడం సరైన విషయం. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశంతో కూడా ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం యొక్క దీన్ని మీరు స్వీకరించకపోతే, పొత్తుని స్వీకరించకపోతే పవన్ కళ్యాణ్ మీతో ఉండేటువంటి అవకాశం ఉంటుందా? మీరు వాటికి నేను వేరే వాళ్ళు ఏం చేస్తారనే విషయాన్ని నేను స్పందించలేను. బట్ కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం. బీజేపీకి గెలుపు సంబంధించి మరోమారు దేశవ్యాప్తంగా జెండా ఎగరవేయడానికి, ప్రభుత్వంలోకి వచ్చేదానికి ఏ అంశాలు ప్రధానంగా పనిచేస్తాయి? ఎందుకంటే సిఏ అనేటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా దీన్ని దేశవ్యాప్తంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. కిసాన్ రైతులకు సంబంధించి గతంలో కొన్ని దాడులు జరిగాయి రైతులపైన అనేటువంటి పరిస్థితి. వీటినన్నింటినీ నేపథ్యంలో మరోమారు జెండా ఎగరవేయబోతుందా దేశంలో? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎవరిని అడిగినా చూడండి, అభివృద్ధి ప్రాతిపదికగా నిజమైన సంక్షేమాన్ని అందిస్తూ ఈ దేశ ప్రజల మన్నల్ని మోదీ ప్రభుత్వం చూరగొంది. ఏ రకంగా చూసినా ఒకవైపు అభివృద్ధి కానీ, ఒకవైపు దేశ సంరక్షణ విషయంలో కానీ, లేదా పేదరిక నిర్మూలన కోసం కానీ, లేదా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేక పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈ దేశ సంపత్తిని పెంచే ప్రయత్నం కానీ, అదేవిధంగా ఈ దేశానికి ఉన్నతమైన సంస్కృతిని, మహోన్నతమైన వారసత్వ సంపదని ప్రపంచ దేశాలు గుర్తించేలాగా అనేక నిర్ణయాలు తీసుకోవడం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ప్రపంచంలోని శక్తివంతమైన దేశంగా భారత్ పరిగణించబడుతోంది. మీరు ఎక్కడో ఉంటున్న $1.5 ట్రిలియన్ ఉంటున్న ఎకానమీ ఇవాళ $5 ట్రిలియన్ దిశగా వెళ్ళిపోయింది. సో దేశ సంపత్తి పెరుగుతుంది, ప్రజల సంపత్తి పెరుగుతుంది, ప్రజలకు సౌకర్యాలు లభిస్తున్నాయి. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని ఈ దేశంలో ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా కూడా చెప్తారు. అధికారంలోకి వస్తుందనేటువంటి ఆశాభావాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. రసూల్, అనంతపురం జిల్లా.